తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ విషయంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ నివేదికపై ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా చర్చించనుంది. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై రాజకీయ రగడ మొదలైంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించగా ఇప్పటికే 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ మరియు అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ద్వారా వ్యవసాయ, పాల రంగాలు సురక్షితంగా ఉంటాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందంపై విపక్షాలు విమర్శలు కురిపిస్తుండగా ప్రభుత్వం మాత్రం ఇది భారత్ ఆర్థిక స్థితిని మారుస్తుందని పేర్కొంది. ఏఐఎంఐఎం జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా కాద్రీ హైదరాబాద్లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చార్మినార్, యాకుత్పురా నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మృతి పట్ల అసదుద్దీన్ ఓవైసీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ నేపథ్యంలో భారత్ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో పరుగులు తీశాయి. గ్లోబల్ మార్కెట్లు నెమ్మదించినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డు స్థాయిలను తాకి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. మణిపూర్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యుమ్నామ్ ఖేమ్ చంద్ సింగ్ ఎంపికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయనను ఎన్నుకోగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2026-27 రైల్వే బడ్జెట్లో తమిళనాడు రాష్ట్రానికి ఏకంగా 7,500 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల వేగాన్ని పెంచనుంది. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని కోకాపేటలో జరుగుతుంది. ఈ నెల చివరిలో చిత్ర బృందం జార్జియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నేడు బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలతో హెచ్చుతగ్గులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని నిపుణులు పేర్కొంటున్నారు.